నన్ను ఏదో తింటున్నారు మీరు. చాలా గుడ్ అని చెప్తున్నా. అవునా? అరే మీరు చాలా మంచోళ్ళని చెప్పి ఇక్కడ తీసుకొచ్చా. మీ ఎవరు చెప్పిన పరుగు చాలా మంచోళ్ళని చెప్పి తీసుకొచ్చా. పరుగు తీపాక సరే అన్న తీసి తిప్పయి వాళ్ళ మీతో ఇలాగే ఉంటారా? ఏంటన్నా నేను చిన్న దొంగతనం చేస్తే మమ్మీకి చెప్పేస్తుంది, డాడీకి చెప్పేస్తుంది. అబ్బో ఈ చిన్న దొంగతనం చేస్తే మమ్మీకి చెప్పేస్తా. ఏమైందన్నా అబ్బాయికి? అరే మొన్నే నీలాంటి ఒక అబ్బాయి ఎంత దొంగతనం చేశాడంట. ఇది ఒక షాప్ చేశాక డైరీ తీసుకుపోయి ఫోన్ దొంగతనం చేశాడంట. అవునా? వాడిని ఎవరు పట్టుకున్నారు తెలుసా? పోలీస్ పట్టుకో. ఏం చేశాడన్నా? స్టేషన్ తీసుకెళ్ళాడంట. మంచి భోజనం పెట్టాడంట. అవునా? ఏం చేశాడన్నా? స్టేషన్ తీసి మంచి భోజనం పెట్టారా? అబ్బో నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అమ్మా. పోలీసులు బిర్యానీ పెడతారు. భోజనం అంటే ఆ భోజనం కదా, భోజనం రా. నీ చెయ్యలు తీసావా? నీ ఫింగర్ పోయి కొట్టావా? నీ కాలు తీసావా? డబ్బులు కావాలా? నేను మాట్లాడుతున్నా కదా, నీ అన్ని మంచి మాట్లాడు. ఇదిగో ఇదిగో మీరు అనుకుంటే నీరెవరు తెలుసా? సాధారణ లూసీ తెలుసా? నువ్వు చెడ్డ పిల్లల కింద మారిపోతావు. నిన్నేమన్నా గుడ్ బై అంటారా చెప్పు? హ్యారీ ఒక తప్పుగా, హ్యారీ ఒక బ్యాడ్ బాయ్. ఆ హ్యారీ జైల్లో వచ్చాడు. ఈ హ్యారీతో ఎవరు మాట్లాడద్దు, హ్యారీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయొద్దు. హ్యారీ మంచి గుడ్ బై ఉండాలంటే ఇప్పుడు నీ హృదయంలోకి ఎవరు రావాలి తెలుసా? యేసయ్య రావాలి. అవునా? వస్తే ఏమవుతుందన్నా? నువ్వు దొంగతనం మానేస్తావు. నీలో ఒక మంచి ఆత్మ వస్తుంది. నువ్వు మంచిగా ఉంటావు, ఎవరి మీద కోపడవు, చెడ్డ పనులు చేయవు, చెడ్డ పనులు ఫ్రెండ్షిప్ చేయవు. ప్రతి వారం సందేశంకి రావాలి, మంచి పాఠం నేర్చుకోవాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. చేస్తావా? నీకోసం మీరు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంది, ఎదురుగా ప్రార్థన చేస్తుంది. ఏసయ్యా మా నేను బాగు చేయండి, ఏసయ్యా మా నేను మార్చండి చేసి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంది తెలుసా? అలాంటి ఎన్నిసార్లు తెలుసా?